దేవుని వాక్యమే నీకు నాకు ఆధారం, నీకు నాకు అభయం, నీకు నాకు అండ. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికైనా, దేవుని వాక్యాన్ని చదవటానికైనా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే సైతాను వేసే ప్రతి ఎత్తుగడను తుత్తినీయులుగా చేయగలిగింది ఒక్క పరిశుద్ధ గ్రంథము మాత్రమే. కాబట్టి ఈ వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. నిరాశ నిస్పృహ అబ్రహామును ఆవరిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా ఆదరించాడు, బలపరిచాడు. రైట్. 6వ వచనము, అతడు యెహోవాను నమ్మెను, యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 5వ వచనము, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగున అగునని చెప్పాను. అబ్రహాం, ఒకసారి బయటకు వస్తావా? బయటకు వచ్చాడు. ఒకసారి పైకి చూడు, పైకి చూశాడు. ఇదంతా నేను అనుకుంటున్నాను సహోదరి శారా గారు చూసుంటారు. వాళ్ళ ఆయన బయటికి వెళ్ళడం, వాళ్ళ ఆయన ఇలా పైకి చూడడం, ఖచ్చితంగా శారా చూసుంటుంది. అబ్రహామా, చూసావా? చూశాను దేవా. నక్షత్రాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి దేవా. కౌంట్ చేయగలవా? ఎక్కడ దేవా, ఎలా కౌంట్ చేయగలను? ఎన్నని కౌంట్ చేయగలను? అయితే నీకు ఒక విషయం చెప్పమంటావా? ఏంటి దేవా? అంతమంది బిడ్డల్ని ఇస్తా. మనకు ఒక సామెత జ్ఞాపకం వచ్చిందా? ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు అట. పైకి చూసి నక్షత్రాలన్నీ చూసి, అబ్రహామా, నక్షత్రాలను నువ్వు కౌంట్ చేయగలవా? నా వల్ల కాదయ్యా, కౌంట్ చేయడానికి వీలు లేనంత నక్షత్రాల సంపుటి అక్కడ ఉంది కదా. అయితే అబ్రహాం, విను, నీ సంతానాన్ని నేను అంతగా విస్తరింప చేయబోతున్నాను. అప్పుడు ఒకవేళ నేనున్నట్లయితే దండం పెడతా, అంతమంది పిల్లలు వద్దు కానీ ఒక్కడినిస్తే చాలు. ఏమిటి? ఒక్కడినిస్తే చాలు. లేదా అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత శారా దగ్గరికి వెళ్ళి, శారా, నీకు విషయం తెలుసా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఆకాశం వైపుకు చూడమన్నాడు, చూశాను, నక్షత్రాలు కౌంట్ చేయమన్నాడు, నా వల్ల కాదన్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా నువ్వు లెక్కించలేకపోతున్నావు అంతమంది బిడ్డలను ఇస్తాను అని దేవుడు నాకు చెప్పాడో అని అబ్రహాము శారాతో చెప్పినప్పుడు శారా అబ్రహాం వైపు అనుకుంటున్నాలే, వయసు మీద పడిందిగా, వయసు మీద పడిందిగా, ఒక్క కొడుకు లేడు కానీ ఏమిటి నక్షత్రాలా? ఒక్క కొడుకు పుట్టలేదండి. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నక్షత్రాలు లెక్కింపలేనంత విధంగా నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని అంటే, సతీష్ కుమార్ అక్కడ ఉంటే దండం పెట్టి, నాయనా ఒక్కడు చాలు, ఒక్కడిని పొందుకోవడానికే నాకు విశ్వాసం సరిపోవట్లేదు, ఇంకా నక్షత్రాల సంగతి ఏమిటి చెప్పు అనేవాడిని. కానీ బైబిల్లో ఉందో తెలుసా అండి? 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, 2వ వచనంలో మనం చూస్తాం,
నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఏం లాభం నాయనా, నాకు పిల్లలు లేరుగా. లుక్ ఎట్ ద వే దట్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. తన నిస్సహాయ స్థితిని ఎలా వెల్లడించాడో చూడండి. నువ్వు ఎంతగా నన్ను దీవిస్తే ఏం లాభం నాయన, నాకు పిల్లలు లేరుగా. జాలిగా, బహు జాలిగా తన బాధను దేవునికి వెళ్ళగక్కితే దేవుడు అబ్రహాం చూసి, ఒకసారి నువ్వు బయటికి రా, అంతమంది పిల్లల్ని నీకు ఇస్తాను అని అంటే బైబిల్ ఏమో తెలుసా? అబ్రహాము యెహోవాను నమ్మెను. ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యం? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక్క కొడుకు పుట్టలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రాలను పోలినంత సంతానాన్ని నేను ఇస్తాను అని అంటే అబ్రహాం అట ఏమిటి నమ్మాడటండి. అయ్యా నువ్వు అన్నావు అంటే ఖచ్చితంగా ఇస్తావు నాయన. నమ్మాడటండి. ఎప్పుడు నమ్మాడో తెలుసా? ఒక్క కొడుకు కూడా పుట్టని సమయంలో నమ్మాడు. అమ్మ సహోదరి సహోదరులు, అబ్రహాము ఎందుకు విశ్వాసంలో కొనసాగాడు అంటే ఆయా సందర్భాల్లో తన జీవితంలో వచ్చే నిరాశ నిస్పృహలను తనను సమాధి చేయకుండా తను కాపాడుకోగలిగాడు. సైతాను అనేక సార్లు నీ జీవితంలో నిరాశ నిస్పృహను తీసుకొస్తాడు. ఆ నిరాశ నిస్పృహ నీ విశ్వాసాన్ని సమాధి చేయడానికి, నీ ఆత్మీయతను సమాధి చేయడానికి